వెల్కమ్ టు రాజనీతి. మొన్నటిదాకా ఆంధ్రప్రదేశ్లో ఒక వర్గానికి చట్టం ఒక వర్గానికి అనుకూలంగా ఉందని, పోలీసులు ఒక వర్గానికి కొమ్ము కాస్తున్నారని చెప్పి మనం అనుకున్నాం. ఇప్పుడు న్యాయం పరిస్థితి కూడా అలాగే ఉంది. ఆ వర్గం గత 5 ఏళ్లుగా కీలకమైన పదవులు, కీలకమైన నామినేటెడ్ పోస్టులు, మెజారిటీ నామినేటెడ్ పోస్టులు అన్నీ కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏమాత్రం సిగ్గుపడకుండా తన సొంత సామాజిక వర్గానికే ఇచ్చుకున్నాడు. తన సొంత సామాజిక వర్గాన్ని పెంచుకున్నాడు, బలాన్ని పెంచాడు, అధికారంలో ఆ వర్గాన్ని బలోపేతం చేశాడు. తన సొంత జిల్లాకి, సొంత కులానికి సంబంధించిన జవహర్ రెడ్డి సిఎస్గా ఉన్నాడు. మొన్నటిదాకా ఒక 20 రోజులు, నెల రోజుల క్రితం దాకా డీజీపీ కూడా ఆయన సొంత జిల్లా, ఆయన సొంత కులం. అంటే మొత్తం ఇది ఆంధ్రప్రదేశ్ని రెడ్డి ప్రదేశ్గా మార్చాడని చెప్పాలి ఒక రకంగా చెప్పాలంటే. గత 5 ఏళ్లుగా ఈ కులానికి సంబంధించిన వాళ్ళు ఎంత అరాచకం చేసినా, ఎన్ని నేరాలు చేసినా చెల్లుబాటు అయింది. పులివెందుల్లో ఎస్సీ వ్యక్తిని చంపింది వీళ్ళ సామాజిక వర్గం వ్యక్తే, అయినా కానీ అక్కడేం పెద్దగా చర్యలు లేవు. మాచర్లలో బీసీల మీద దమనకాండ జరిపించింది రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యే, ఆయన అనుచరులు, అయినా కానీ వాళ్ళని ఏం చేయలేకపోయారు. వాళ్ళ అరాచకం ఇంకా కొనసాగుతూనే ఉంది. పొంగనూరు నియోజకవర్గంలో రామచంద్ర యాదవ్ అని బీసీ నాయకుడు ఇంటి మీదకి వెళ్ళి దాడి చేస్తారు, కేసులు ఉండవు. పశ్చిమ చిత్తూరు జిల్లాలో అయితే పొంగనూరు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అరాచకాలకి, ఆయన వర్గం చేస్తున్న అరాచకాలకి అంతే లేదు. అయినా కానీ పోలీసులు అటువైపు కన్నెత్తి చూడటానికి కూడా భయపడతారు. చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయిన తర్వాత కొంతమంది చిత్తూరు జిల్లాకు చెందిన కార్యకర్తలు, తెలుగుదేశం వాళ్ళు ఒక 4-5 తిరుపతికి సైకిల్ యాత్ర చేస్తూ ఉంటే వాళ్ళు పచ్చ టీషర్ట్లు వేసుకొని తెలుగుదేశం జెండాలు కట్టుకొని వాళ్ళ నియోజకవర్గంలోంచి పొంగనూరులోంచి వెళ్తూ ఉంటే బట్టలు దించారు, వాళ్ళ మీద దాడి చేశారు. పచ్చ టీషర్ట్లు వేసుకొని ఈ నియోజకవర్గంలో తిరుగుతారా అని చెప్పి వాళ్ళ బట్టలు కూడా ఊడదీయించారు. అంత అరాచకం చేశారు. అయినా కానీ పోలీసులు చర్యలు ఉండవు. రాష్ట్రంలో పోలీసు యంత్రాంగం ప్రతిపక్షాల కోసమే కానీ అధికార పక్షం ఏం చేసినా కానీ కళ్ళు మూసుకొని కూర్చుంది అన్నట్టుగా బిహేవ్ చేశారు పోలీసులు కూడా. గౌతమ్ సవాంగ్ డీజీపీగా ఉన్నప్పటి నుంచి ఇప్పుడు రాజేంద్రనాథ్ రెడ్డి ఉన్నప్పటి వరకు కూడా చాలా చోట్ల ఎస్ఐ స్థాయి నుంచి సిఐ, డిఎస్పీ స్థాయి, ఎస్పీ స్థాయి అధికారులు కూడా వీళ్ళ అడుగులకు మడుగులు ఎత్తారు. అధికార పార్టీ నాయకులు అడుగులకు మడుగులు ఎత్తారు. అధికార పార్టీ వాళ్ళు దౌర్జన్యాలు చేస్తే కేసులు ఉండవు. ప్రతిపక్షానికి సంబంధించిన బాధితుల మీదే కేసులు పెట్టిన సంఘటనలు ఉన్నాయి. ఎస్సీల మీద ఎస్సీ, ఎస్టీ కేసులు పెట్టిన సంఘటనలు ఉన్నాయి. అనంతపురం జిల్లా రాప్తాడులో ఎమ్మెల్యే అరాచకాలకు అంతులేదు. అయినా అటువైపు పోలీసులు చూడరు, కేసులు పెట్టరు. అనేక సార్లు కాంట్రాక్టర్లను బెదిరించారని, లేదంటే ప్రతిపక్షాలకు సంబంధించిన వాళ్ళ మీద దాడులు చేశారని ఆరోపణలు వచ్చినా చర్యలు ఉండవు. రేపల్లి నియోజకవర్గంలో ఒక మైనర్ బాలుడు వాళ్ళ అక్కని ఈవ్టీజింగ్ చేస్తున్నారు, గొడవ చేస్తున్నారు అని చెప్పి ప్రశ్నించినందుకు అమర్నాథ్ గౌడ్ అని ఒక బీసీ బాలుడిని 10th క్లాస్ చదువుతున్నాడు. ఆ కుర్రాడిని వెంకటేశ్వర రెడ్డి అనేవాడు చాలా నిర్దాక్షిణ్యంగా పెట్రోల్ పోసి నిప్పంటించి చంపేశాడు. ఆడు మళ్ళీ బెయిల్ మీద బయటకు వచ్చి ఆ బాలుడి తల్లిని బెదిరించాడు, మీ అందరినీ మళ్ళీ చంపేస్తా, ఎవరిని బతకనమని చెప్పి. అయినా ఆడి మీద చర్యలు ఉండవు, పోలీసులు మాట్లాడరు. కోడికత్తి సీను 5 ఏళ్ళు జైల్లో మగ్గాడు జగన్మోహన్ రెడ్డి కారణంగా. జగన్మోహన్ రెడ్డిని కోడికత్తితో చంపడానికి ప్రయత్నం చేశాడని చెప్పి ఎంత డ్రామా చేసి అంతా కూడా అతని మీద కేసు బనాయించారు. ఆ కేసులో సాక్షిగా సాక్ష్యం చెప్పడానికి జగన్మోహన్ రెడ్డి కోర్టుకు వెళ్ళకపోవటం మూలంగా 5 ఏళ్ళు జైల్లో మగ్గాడు కోడికత్తి సీను, ఎస్సీ కుర్రాడు. ఆ తర్వాత ఇంకో డ్రామా మొదలైంది, 5 ఏళ్ల నాటి డ్రామా. పోయినసారి ఎలక్షన్లకు ఆ డ్రామా. ఈసారి ఏం చేశారంటే విజయవాడలో సతీష్ అనే కుర్రాడు, బీసీ కుర్రాడు, అతనికి జస్ట్ మైనారిటీ తీరింది అనుకుంటా. ఆ కుర్రాడు గులకరాయితో జగన్మోహన్ రెడ్డిని చంపాలని ప్రయత్నం చేశాడని ఒక కట్టుకథ అల్లారు. అది అసలు నిజంగా గులకరాయితో అంత దూరం నుంచి కొడితే వాస్తుంది, నుదుటి మీద తగిలినా, తల మీద తగిలినా బొప్పి కడుతుంది. కానీ ఈయనకు బొప్పి గిప్పి ఏం లేదు, జస్ట్ ఆ గజమాలు తీసేటప్పుడు దానికి ఉన్న తేగ ఏమన్నా గీసుకుపోయిందేమో అని చెప్పి అనుమానిస్తున్నారు అందరూ కూడాను. కానీ ఈ అబ్బాయిని అరెస్ట్ చేశారు. 45 రోజులు బెయిల్ లేదు ఆ అబ్బాయికి, బీసీ కుర్రాడు. మొన్న ఏదో మొత్తానికి జడ్జి గారు దయదలిచి బెయిల్ ఇచ్చారు. వెంటనే పోలీసులు మేము హైకోర్టుకు అప్పీల్కి వెళ్తున్నాం, ఈ బెయిల్ క్యాన్సిల్ చేయండి అంటే క్యాన్సిల్ చేసేసారు. ఆ కుర్రాడు బయటికి రాలా. అంటే ఒక చిన్న రాయిసిరిన కేసు అనమాట అది. అంటే రెడ్డి గారి మీద దాడి జరిగితే బెయిల్ ఉండదు, రెడ్డి గారులు దాడులు చేస్తే బెయిళ్ళు ఉంటాయి, జైళ్ళు ఉండవు. మనం చూసాం, అవినాష్ రెడ్డి అనేవాడు ఎన్ని డ్రామాలు చేశాడు, ఏ కోర్టు నుంచి ఏ కోర్టు దాకా వెళ్ళాడు. జిల్లా కోర్టు నుంచి హైకోర్టుకి, హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకి, సుప్రీంకోర్టు నుంచి మళ్ళీ హైకోర్టుకి ఇన్ని వేషాలు వేశాడు, ఇన్ని డ్రామాలు ఆడారు.
సిబిఐ అరెస్ట్ చేయడానికి వస్తే కర్నూలు జిల్లాలో కర్నూలు టౌన్లో వీళ్ళు లోకల్ పోలీసులు సహకరించాల, కడప పోలీసులు సిబిఐ అధికారి మీద కేసు పెట్టారు. ఇట్లా ఒక హత్య కేసు, ఒక మాజీ ఎంపీ, ఒక మాజీ మంత్రి, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి బాబాయ్ హత్య కేసులో అవినాష్ రెడ్డి డ్రామాలాడి అరెస్ట్ కాకుండా తప్పించుకోవటాన్ని మనం చూసాం. అంతకంటే ఘోరమైన కేసు ఏముంటుంది? గులకరాయి కేసు, కోడికత్తి కేసు అంతకంటే ఘోరమైన కేసులు కావు కదా. గొడ్డలతో నరికి చంపారు, కానీ చర్యలు లేవు, బెయిల్లే, జైళ్ళు ఉండవు వీళ్ళకి. మాచర్ల నియోజకవర్గం చూసాం. మాచర్ల నియోజకవర్గంలో పోలింగ్ రోజు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం పగలగొడతా దొరికాడు, రెడ్ హ్యాండెడ్గా దొరికాడు. సీసీ ఫుటేజ్ ఉంది. ఫుటేజ్ చూసి కూడా జడ్జి గారు మరి ఎట్లా కన్విన్స్ అయ్యారో ఏంటో మొత్తానికి ఆయనకు కూడా బెయిల్ వచ్చింది. పైగా కౌంటింగ్ కేంద్రంలోకి అనుమతించారు. పోలింగ్ కేంద్రంలోనే విధ్వంసం చేసినాడు, రేపు కౌంటింగ్ కేంద్రంలోకి వెళ్ళి విధ్వంసం చేయడానికి గ్యారంటీ ఏంటి? చేస్తే ఎవరు బాధ్యత వహిస్తారు? వీటికి ప్రశ్నలు, జవాబు లేని ప్రశ్నలు ఇవన్నీ కూడా. ఇంకా అతని తమ్ముడు వెంకటరామరెడ్డి ఉన్నాడు. అతను కూడా పోలింగ్ రోజు, ఆ తర్వాత రోజు అరాచకం చేశాడు. అతనికి ఇంకా బెయిల్ రాలా, కానీ పోలీసులు ఇంతవరకు అరెస్ట్ చేయాలి అతన్ని. పోలీసుల అసమర్థతకి నిదర్శనం మాచర్ల కేసు. అసమర్థతకి, అధికారంలో ఉన్న వాళ్ళ కాళ్ళు నాకే తత్వానికి నిదర్శనం ఇది. ఇంత చేస్తూ మళ్ళీ ఏమంటారంటే ఇది పేదవాళ్ళకి పెత్తందారులకి మధ్య జరుగుతున్న పోటీ, ఈ ఎన్నికలు, నేను పేదవాళ్ళ ప్రతినిధిని ఆయన ఏమాత్రం సిగ్గుపడకుండా చెప్తూ ఉంటాడు. దాన్నే కొంతమంది మేధావులు కూడా సిగ్గు లేకుండా వల్లవేస్తూ ఉంటారు. ఇదే దారుణం, విషాదం. Like, share and subscribe to Rajaniti channel.